Okay, good afternoon, students. Today we are Good going to afternoon, discuss. Today we are going to discuss exercise problems in limits. So exercise 8.1, very short answer questions. చూడండి మనకి ఈ లిమిట్స్ చాప్టర్ నుంచి టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయిరా మనకి. అంటే మనకి 100% మనకు మార్క్స్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా లిమిట్స్ టాపిక్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ దీని అప్లికేషన్సే మళ్ళీ కంటిన్యూటీ అనే చాప్టర్ ఉంటుంది. అంటే అది కంటిన్యూటీ చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది మనకి. నెక్స్ట్ అదే విధంగా సేమ్ ఇదే కంటిన్యూషన్ ఇదే కాన్సెప్ట్తో మళ్ళీ మనకి డిఫరెన్సియేషన్ చాప్టర్లో మనకి డిఫరెన్సియేషన్ ఆఫ్ ఫంక్షన్స్ బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అని ఉంటుందిరా, అది కూడా లిమిట్స్ కాన్సెప్టే. అక్కడి నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. అంటే టోటల్గా మనకి లిమిట్స్ కాన్సెప్ట్ మీద 12 మార్క్స్కి వస్తాయిరా టోటల్గా. చాప్టర్ ఏదైనా కాన్సెప్ట్ లిమిట్స్, ఆ లిమిట్స్ కాన్సెప్ట్ మీద మనకి 12 మార్క్స్కి వస్తాయి ప్రాబ్లమ్స్ టోటల్గా. అంటే కంటిన్యూటీ 4 మార్క్స్ క్వశ్చన్, అలాగే డిఫరెన్సియేషన్లో ఫస్ట్ ప్రిన్సిపల్ అని టాపిక్ ఉంటుంది. ఫస్ట్ ప్రిన్సిపల్ డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేయమని, అది ఒక 4 మార్క్స్ ప్రాబ్లం. నెక్స్ట్ లిమిట్స్, ఎగ్జాక్ట్ లిమిట్స్ టాపిక్ నుంచి టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మొత్తం 12 మార్క్స్ కేవలం లిమిట్స్ కాన్సెప్ట్ మీదే డిపెండ్ అవుతుంది. మరి లిమిట్స్ కాన్సెప్ట్లో మనం ఏంటి, వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ద లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ అంటే ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ 4 మెథడ్స్ టు ఫైండ్ ద లిమిట్ ఆఫ్ ఏ గివెన్ ఫంక్షన్. ద ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. Second one is a factorization method. Third one is a rationalization method. Fourth one is by using standard formula. సో ఇలా మనం 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిమిట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అగైన్ మనం అంటే ఫస్ట్ ఏ లిమిట్ ప్రాబ్లం ఇచ్చినా సో వీ హ్యావ్ టు యూజ్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫస్ట్. So by using direct substitution, the value of the limit is a finite quantity. So that finite quantity will be the limit of a given function. Suppose మరి ఫైనైట్ క్వాంటిటీ అవ్వకుండా ఇండిటర్మినేట్ ఫార్మ్స్ వచ్చాయి అనుకోండి. అప్పుడు ఇండిటర్మినేట్ ఫార్మ్స్ వస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో న్యూమరేటర్ 0 డెనామినేటర్ 0 అంటే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు న్యూమరేటర్ డెనామినేటర్ రెండు 0 వాల్యూస్ వచ్చినట్లయితే and also both the numerator and denominator are polynomials. న్యూమరేటర్ బాగా మైండ్లో పెట్టుకుంటారు పాయింట్స్. ఈ పాయింట్స్ కనుక మీ మైండ్లో లేకపోతే లిమిట్స్ డిఫికల్ట్ అయిపోతుంది మీకు. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు బోత్ న్యూమరేటర్ డెనామినేటర్ పాలినామియల్స్ అవుతూ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు 0/0 ఫామ్ వస్తే therefore అప్పుడు x minus a is a factor of both numerator and denominator. So now factorize both the numerator and denominator, cancel out that factor x minus a and then use the direct substitution method. అంటే ఆ కామన్ ఫ్యాక్టర్ క్యాన్సిల్ చేశాక మళ్ళీ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడే అప్లై చేస్తాం. అప్పుడు కూడా ఫైనైట్ వాల్యూ వస్తేనే అది లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ అవుతుంది. అప్పటికి ఫైనైట్ వాల్యూ రాలేదనుకోండి మళ్ళీ అగైన్ కామన్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటే కామన్ ఫ్యాక్టర్ క్యాన్సిల్ చేసుకోవాలి. Because limit extends to 1 means x is approaching to 1 but x never equal to 1. All of you remind kept it this point in your mind, right? First one, the given limit is limit extends to 1 x plus 2 into 2x plus 1. So first direct substitution apply chestam manam. అంటే 1 + 2 × 2 + 1 దట్ ఈస్ 3 × 3 అవుతుందిరా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 9. క్లియర్లీ 9 ఈజ్ ఎ ఫైనైట్ క్వాంటిటీ. సో వీ కెన్ క్యాలిక్యులేట్ దిస్ వాల్యూ ఆఫ్ లిమిట్ బై యూజింగ్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. సో ద లిమిట్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ x + 2 × 2x + 1 యాజ్ ఎక్స్టెండ్స్ టు 1 ఈజ్ 9.
సో అలా డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇది ఫస్ట్ అప్లై చేస్తున్నారు. సో ఆ 4 మెథడ్స్ కూడా మనం ఆర్డర్లోనే అప్లై చేసుకుంటూ వెళ్తాం. సో అందరూ కూడా పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయండి అందరూ. నెక్స్ట్ సెకండ్ వన్. అగైన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 x² + 2/x² - 2. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అప్లై చేయండి. దిస్ ఇస్ 1 + 2/1 - 2 వస్తుంది. సో దట్ ఈస్ 3/-1 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు -3 రా. -3 is also finite quantity. So value of the limit is -3. Third one. Evaluate limit extends to 1, 2x + 1/3x² - 4x + 5. Now write the given limit. That is equal to limit extends to 1, 2x + 1/3x² - 4x + 5. Now apply direct substitution method. So this is a 2 into 1 + 1. That is a 2 + 1. Numerator becomes 3. Denominator 3 into 1² is 1. So 3 into 1 minus 4 into 1 plus 5. That is a 3 minus 4 plus 5. That is 8 minus 4. 4 అవుతుంది denominator. So there is a 3/4 is the answer. Limit of the given function is 3/4. Next, fourth bit. Evaluate limit extends to 0, x minus 1/x² plus 4. So again apply direct substitution method. There is a 0 minus 1/0 plus 4. Simply there is minus 1/4. సో ఇలా ఫైనైట్ వాల్యూస్ రావాలి. మనం లిమిట్ వాల్యూ ఏది ఇస్తే అదే ఎక్స్ ఈజ్ టెండింగ్ టు విచ్ వాల్యూ అంటున్నారో ఆ వాల్యూని మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇలా ఫైనైట్ క్వాంటిటీస్ వస్తే దట్ ఫైనైట్ క్వాంటిటీ విల్ బీ ద లిమిట్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ యాజ్ ఎక్స్టెండింగ్ టు ఏ. నెక్స్ట్ వన్. సెకండ్ ప్రాబ్లం ఉందిరా మీ టెక్స్ట్ బుక్లో. సెకండ్ ప్రాబ్లం అంతా కూడా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంటుంది. సెకండ్ థర్డ్ రెండు కూడా. సో సెకండ్ ప్రాబ్లం మీరు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అవి చేసుకోండి జాగ్రత్తగా. సెకండ్ బిట్ లాంటి సెకండ్ ప్రాబ్లం నాకు హోంవర్క్గా చేసి మీరు అన్ని బిట్స్ చేసి పెట్టాలిరా ప్రాబ్లం నెంబర్ 2ని. చూసుకోండి ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకోండి. ప్రాబ్లం నెంబర్ 2 కంప్లీట్గా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ రా. ఆల్ ప్రాబ్లమ్స్ మొత్తం 6 బిట్స్ ఉన్నాయి ప్రాబ్లం నెంబర్ 2లో. ఆ 6 బిట్స్ కూడా మీరు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి నాకు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వన్ ప్రాబ్లం నెంబర్ 3. షో దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1, 2x minus 1 into root x minus 1/2x² plus x minus 3 is equal to 1/10 అని ప్రూవ్ చేయమన్నారు లిమిట్ వాల్యూ. సో నౌ బై డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అబ్జర్వ్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. దిస్ ఇస్ √1 minus 1. √1 అంటే 1 అవుతుందిరా. 1 minus 1 0 అయిపోతుంది. సో న్యూమరేటర్ వాల్యూ 0 into something 0. నెక్స్ట్ డెనామినేటర్ వాల్యూ కూడా అబ్జర్వ్ చేయండి. 2 into 1 plus 1 దట్ ఈస్ 3 minus 3 అగైన్ 0 రా. సో డెనామినేటర్ ఈజ్ ఆల్సో 0. సో ఎప్పుడైతే 0/0 ఫార్మ్ దట్ ఈస్ ఇండిటర్మినేట్ ఫార్మ్ and also both the numerator and the denominator are polynomial type. So that means అప్పుడు x minus 1 డెఫినెట్లీ కామన్ ఫ్యాక్టర్ అయి ఉంటుంది. సో కాబట్టి అప్పుడు x minus 1ని కట్ చేసుకోవాలి మనం. మరి అది ఎలా కట్ చేస్తున్నామో అబ్జర్వ్ చేయండి ఒకసారి. గివెన్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1, 2x minus 1 into root x minus 1/2x² plus x minus 3. సో అప్పుడు డెనామినేటర్ని ఫ్యాక్టరైజ్ చేయండి. సో 2x² plus x minus 3 ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. సో ఇక్కడ ప్రోడక్ట్ మైనస్. సో ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ అందరికీ రావాలిరా. ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ రాకపోతే లిమిట్స్ టాపిక్ రాదు. అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోని ప్రాబ్లమ్స్ రావు, చేయలేరు మీరు ఇంకా. సో అందుకని కంపల్సరీగా ఫ్యాక్టరైజేషన్ రావాలి. సో 2 into -3 దట్ ఈస్ -6 అవుతుంది. ప్రోడక్ట్ -6 సమ్ +1 కావాలి. అంటే అప్పుడు +3 and
-2 తీసుకోవచ్చు మనం నంబర్స్ని. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2x² + 3x -2 -2x -3 రాసుకోవచ్చు. Now taking x as common from first two terms, that is x into 2x plus 3 అవుతుందిరా. నెక్స్ట్ 2 టర్మ్స్లో మనం -1 కామన్ తీస్తే అది కూడా 2x + 3 అవుతుంది. ఇలా అగైన్ 2x + 3 కామన్ తీసుకుంటే అది x - 1 into 2x + 3 అవుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ డెనామినేటర్. సో దేర్ ఫోర్ గివెన్ లిమిట్ కెన్ బి రిటన్ యాజ్. సో ఇదంతా కూడా మీరు సైడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మీకు చేతనైతే 2x² + x - 3 వాల్యూ x - 1 into 2x + 3 డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, మీరు మీ ఇష్టం అది. సో అగైన్ ఇక్కడ మనకి మరి న్యూమరేటర్లో √x - 1 ఉంది కాబట్టి దిస్ x - 1 కెన్ బి రిటన్ యాజ్ √x + 1 into √x - 1 రాసుకోవచ్చు మనం. అంటే డెనామినేటర్లో ఉన్న x - 1ని √x + 1 into √x - 1 రాసుకోవచ్చు. నౌ క్యాన్సిల్ అవుట్ దిస్ √x - 1 ఇన్ బోత్ న్యూమరేటర్ అండ్ డెనామినేటర్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోండి. x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్, ఇంక ఇప్పుడు 0 అవ్వదు, ఎందుకంటే క్యాన్సిల్ అయిపోయింది కదా ఫ్యాక్టర్. ఇంక ఇప్పుడు 0/0 ఫామ్ రాదు. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2 into 1 - 1 అంటే 2 - 1 రా 1 అవుతుంది. అలాగే 2 into 1 + 3 అంటే 2 + 3 5. అలాగే √1 + 1 అంటే 1 + 1 2 అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/10. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇప్పుడే అడగండి. అందులో ప్రొసీజర్లో డౌట్స్ ఏమైనా ఉంటే. సో మీకు 4 మైండ్లో ఎప్పుడు కూడా 4 మెథడ్స్ మీకు మైండ్లో ఉండాలిరా. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, నెక్స్ట్ రేషనలైజేషన్ మెథడ్ అండ్ స్టాండర్డ్ ఫార్ములా. Right, next coming to next problem, second bit in third problem. Show that limit extends to 2x² - 7x - 4 divided by 2x - 1 into √x - 2. So now first of all apply the direct substitution method. That is a 2. So this is 2 into, that is 2 square, 4 into 2 8. 8 minus 14 minus 4 divided by 4 minus 1 into √2 minus 2. So clearly 0/0 ఫామ్ రావటం లేదురా. కాబట్టి దీన్ని యాక్చువల్గా మనం ఫ్యాక్టరైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకొని అప్పుడు ఇక్కడ డెనామినేటర్లో √2 - 2 వస్తుందిరా. మన ఆన్సర్ ఇలా కావాలంటున్నారు వాళ్ళు. 5 into 2 + √2/3 అని ప్రూవ్ చేయమంటున్నారు. కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకొని అప్పుడు డెనామినేటర్ని రేషనలైజ్ చేయండి, మీకు క్లియర్ అయిపోతుంది అప్పుడు. సో కాకపోతే ఇక్కడ ముందుగానే అంటే కామన్ ఫ్యాక్టర్ అంటే 2 + √2 వచ్చేట్లుగా ముందుగానే ప్లాన్ చేస్తున్నాం రా. ముందుగానే ప్లానింగ్ అంటే ఎలా ఉంటుందో చూడండి. సో ఇక్కడ డైరెక్ట్గా దీని ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. Given limit, that is show that అన్నారు కాబట్టి LHS is equal to limit extends to 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ 2x² - 7x - 4 కి ఫ్యాక్టర్స్ ఇవిరా. 2x + 1 into x - 4 divided by 2x - 1 into denominator as it is గా రాసుకున్నాం. Again this x - 4 can be written as √x + 2 into √x - 2 రాసుకోవచ్చు. x - 4 can be written as √x + 2 into √x - 2 రాసుకోవచ్చు. సో అప్పుడు √x - 2 న్యూమరేటర్ డెనామినేటర్లో కామన్గా ఉంది కాబట్టి అది క్యాన్సిల్ చేసుకోండి. √x - 2 క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అదే మనం డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తే డెనామినేటర్లో √2 - 2 ఉంటుంది. అప్పుడు √2 + 2తో రేషనలైజేషన్ చేసుకోవాలి. మనం చేసుకోవచ్చు, ఆ మెథడ్ కూడా చేసుకోవచ్చు మీకు. కాకపోతే అంత రిస్క్ లేకుండా ఫ్యాక్టరైజేషన్ చేసి √x - 2 క్యాన్సిల్ చేశాక సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను, అంతే. మీరు డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2x + 1 into √x + 2/2x - 1. Now substitute the value of
x in 2 in place of x. That is 2 into 2 plus 1. That is 4 plus 1. 5 into root 2 plus 2 divided by 4 minus 1, 3. సో 5 into root 2 plus 2 by 3. అంటే ఇలా డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ రేషనలైజేషన్ చేసే ప్రాసెస్ ఉండదు. అదే మీరు డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది, కానీ మీరు రేషనలైజేషన్ చేసుకోవాలి అక్కడ కంపల్సరీగా. సో మీరు ఆ మెథడ్ కూడా అప్లై చేయండి. థర్డ్లో సెకండ్ బిట్ నాకు డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసి ఆ డైనామినేటర్ రేషనలైజ్ చేసి ఆన్సర్ పెట్టండి. ఒకసారి మీ సొల్యూషన్ చూస్తాను నేను. సో 3లో సెకండ్ బిట్ ఒకటి నోట్ చేసుకోండి, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. రైట్, నెక్స్ట్ వన్ ప్రాబ్లం నంబర్ 4. సో ఇప్పుడు మనకి 2 టైప్స్ కంప్లీట్ అయినాయిరా. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెక్స్ట్ కమింగ్ టు రేషనలైజేషన్ మెథడ్. షో దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, root of x plus 1 minus 1 by x is equal to 1 by 2. సో ఈ ప్రాబ్లం పబ్లిక్లో 5 to 6 టైమ్స్ ఇచ్చారు ఇదే ప్రాబ్లమ్ని 2 మార్క్స్కి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ఆల్సో. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో కూడా డిస్కస్ చేసాం. సో రేషనలైజేషన్, దిస్ ఇస్ రూట్ ఏ మైనస్ 1 కెన్ బి రిటన్ యాజ్ రూట్ బి అనుకోవచ్చు, లేదా అలాగే ఉంచేయచ్చు, నష్టం ఏం లేదు. రూట్ ఏ మైనస్ బి రేషనలైజింగ్ ఫ్యాక్టర్. What is the rationalizing factor of root a minus b? Root a minus b rationalizing factor root a plus b అవుతుంది. root a plus b అంటే అప్పుడు root of x plus root x plus 1 plus 1 తో మల్టిప్లై అండ్ డివైజన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ షో దట్ అన్నారు కాబట్టి లెట్ us కన్సిడర్ LHS. LHS is equal to limit extends to 0, root of x plus 1 minus 1 by x. So rationalizing the denominator, numerator, that is limit extends to 0, root x plus 1 minus 1 by x into root x plus 1 plus 1 by root x plus 1 plus 1. So clearly numerator this is a plus b into a minus b form, that is a square minus b square, that is x plus 1 minus 1 అవుతుంది అప్పుడు అది numerator. Denominator x into root of x plus 1 plus 1. So minus 1 plus 1 gets cancelled. నెక్స్ట్ ఆ తర్వాత x by x into వస్తుంది, అప్పుడు కూడా x క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. సో మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది, తర్వాత ఎక్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. డైరెక్ట్గా మనకి 1 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 1 బై రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1. నౌ అప్లై డైరెక్ట్ సబ్స్టిట్యూషన్, దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. అప్లై చేస్తే 1 బై రూట్ 1 అవుతుందిరా. ఇది రూట్ 1 అంటే 1, 1 ప్లస్ 1, దట్ ఈస్ 1 బై 1 ప్లస్ 1, దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై 2, దట్ ఈస్ ఈక్వల్ టు RHS. సో ఇలా మనకి రేషనలైజేషన్ మెథడ్ ఇలా అప్లై చేసుకుంటాం. సో 4లో అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనకి రేషనలైజేషన్ మెథడే ఉంటాయి యాక్చువల్గా అయితే, కాకపోతే మనం వేరే కాన్సెప్ట్ అప్లై చేస్తున్నాం. అంటే మిగతా రిమైనింగ్ సెకండ్ థర్డ్ ప్రాబ్లమ్స్కి నేను వేరే మెథడ్స్ అప్లై చేస్తున్నాను. యాక్చువల్గా రేషనలైజేషన్ చేయాలి, కాకపోతే 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ థర్డ్ ప్రాబ్లంకి 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/8 అంటే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది కాబట్టి దాన్ని అలాగే దాంతో పాటు సెకండ్ బిట్ను కూడా నేను ఒక డిఫరెంట్ మెథడ్లో చేస్తున్నాను. సో జాగ్రత్తగా అందరూ అబ్జర్వ్ చేయండి. షో దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1, దట్ మీన్స్ ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 1/3 మైనస్ ఎక్స్ మైనస్ 1 హోల్ పవర్ 1/3 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ప్రూవ్ చేయమన్నారు ఇక్కడ. సో ఇది కూడా పబ్లిక్లో 5 times 6 times అడిగిన ప్రాబ్లమే ఇది మనకి. సో కాబట్టి ఇప్పుడు మనకి మరి ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే, రేషనలైజేషన్ చేయాలి అంటే మాత్రం కొంచెం ఫార్ములాలో ఫెమిలియర్గా ఉండాలి. దానికన్నా ఈజీ మెథడ్ నేను చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us కన్సిడర్ LHS.
LHS is equal to limit x tends to 0, 1 plus x whole power 1 by 3 minus 1 minus x whole power 1 by 3 by x. So here limit is x is limit x is tending to 0. That means x is very, very small. సో ఈ కాన్సెప్ట్ అప్లై చేసుకోండి. అంటే ఎక్స్ అనేది వెరీ స్మాల్ అయినప్పుడు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ కెన్ బి రిటన్ యాజ్ 1 ప్లస్ ఎన్ఎక్స్. చూడండి ఆ ఫార్ములా. ఇది కూడా మీరు నోట్స్లో రాయాలి. అంటే ప్రాబ్లం దగ్గర కంపల్సరీగా రాసుకోవాలి రా. ఇది క్లౌడ్లో ఉన్నా సరే కంపల్సరీగా రాసుకోవాలి. వెన్ ఎక్స్ టెండ్స్ టు 0, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎన్ఎక్స్. సో ఈ కాన్సెప్ట్ మీరు మైండ్లో ఉంచుకున్నట్లయితే సో మీకు ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటుందిరా. సో చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇది యాక్చువల్గా మనకి సెకండ్ ఇయర్ బైనామియల్ థియరం అనే కాన్సెప్ట్లో వస్తుందిరా. వెన్ ఎక్స్ ఈజ్ వెరీ స్మాల్, హయ్యర్ ఎక్స్ స్క్వేర్ అండ్ హయ్యర్ పవర్స్ ఆఫ్ ఎక్స్ మే బీ నెగ్లెక్టెడ్. అంటే ఎక్స్ అనేది వెరీ వెరీ స్మాల్ కాబట్టి అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్లు ఇంకా వెరీ స్మాల్, వెరీ నెగ్లిజిబుల్ క్వాంటిటీస్ అయిపోతాయి. సో అందుకని when x is tending to 0, 1 plus x whole power n can be taken as 1 plus nx. అంటే ఇక్కడ n వాల్యూ మనకి 1/3 ఉంది. అంటే 1 ప్లస్ 1/3x అని రాసుకుంటాం. ఇక్కడ 1 మైనస్ 1/3x అని రాసుకుంటాం. అంతే. ఈ ఫార్ములా మైండ్లో ఉంచుకుని అందరూ కూడా కంపల్సరీగా మీరు ఈ ఫార్ములా అప్లై చేస్తున్నారు కాబట్టి మీరు ఆ ప్రాబ్లంలో కంపల్సరీగా ఈ కాన్సెప్ట్ రాయాలి. When x tends to 0, 1 plus x whole power n is equal to 1 plus nx అని రాయాలి. కంపల్సరీగా బ్రాకెట్లో రాసి పెట్టాలి. సో ఈ బై ఎక్స్ నేను సైడ్ రాశాను రా, 1 బై ఎక్స్ అని. అంటే సంథింగ్ బై ఎక్స్ ఉంది కాబట్టి 1 బై ఎక్స్ పక్కన పెట్టి ఇది 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 అంటే 1 ప్లస్ ఎన్ఎక్స్ ప్రకారం 1 ప్లస్ 1/3 ఇంటూ ఎక్స్. 1/3 ఇంటూ ఎక్స్ అంటే x/3. నెక్స్ట్ మైనస్, యాక్చువల్లీ ఇంకొక స్టెప్ రాసుకుంటే బాగుంటుందిరా. ఇక్కడ మైనస్ ఆఫ్ 1 మైనస్ x/3 ఒక స్టెప్ రాసుకొని తర్వాత మైనస్తో బ్రాకెట్ ఓపెన్ చేసుకుంటే ఈ స్టెప్ వస్తుంది. సో కంపల్సరీగా రాసుకోండి ఆ స్టెప్, మీరు బాగుంటుంది. అంటే ఇక్కడ మైనస్ ఆఫ్ 1 మైనస్ x/3 రాయండి స్టెప్. తర్వాత ఈ స్టెప్ రాసుకోండి. మైనస్తో బ్రాకెట్ ఓపెన్ చేసుకుంటే అది -1 ప్లస్ x/3 అవుతుంది. సో +1 -1 gets cancelled. So limit x tends to 0, 1 by x into this is x/3 plus x/3, 2x/3 అవుతుందిరా. Now x and x both are న్యూమరేటర్లో డినామినేటర్లో x టర్మ్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసుకోండి. సో లిమిట్ x tends to 0 ఓన్లీ 2/3 ఉంటుంది. ఓన్లీ 2/3 అంటే ఆన్సర్ ఈస్ 2/3. సో ఫార్ములా ఇంపార్టెంట్ అక్కడ. limit x tends to, when x tends to 0, 1 plus x whole power n is equal to 1 plus nx. చాలా సింపుల్గా ఉంటుంది. సేమ్ ప్రాబ్లం మళ్ళీ థర్డ్ బిట్ కూడా ఇదే మోడల్ రా. సో జాగ్రత్తగా థర్డ్ బిట్ కూడా అబ్జర్వ్ చేయండి, కొంచెం ప్రాక్టీస్ అవుతుంది మీకు. షో దట్ లిమిట్ x tends to 0, 1 plus x whole power 1/8 minus 1 minus x whole power 1/8 divided by 4x divided by x is equal to 1/4. Again this is of the form as x tends to 0, 1 plus x whole power n can be taken as 1 plus nx. So let us consider LHS. LHS is equal to limit x tends to 0, 1 plus x whole power 1/8 minus 1 minus x whole power 1/8 by x. So that is equal to limit x tends to 0. Again same formula కంపల్సరీగా ప్రాబ్లంలో మెన్షన్ చేయండి. When x tends to 0, 1 plus x whole power n is equal to 1 plus nx. కంపల్సరీగా మెన్షన్ చేయాలిరా. That is equal to limit x tends to 0. ఈ 1 by x ని సపరేట్గా బయట రాసాము. మళ్ళీ ఇక్కడ కూడా డైరెక్ట్ స్టెప్ వేశారు. మీరు కూడా ఇంకో దీని ముందు స్టెప్ రాసుకుంటే బాగుంటుంది. This is 1 plus 1/8 into x, that is x/8. మైనస్ ఆఫ్ 1 మైనస్ x/8 వస్తుంది స్టెప్లో. సో ఆ తర్వాత స్టెప్ ఇక్కడ మైనస్తో బ్రాకెట్ ఓపెన్ చేసుకుంటే -1 ప్లస్ x/8 వస్తుంది. సో అగైన్ -1 + 1 గెట్స్ క్యాన్సిల్డ్.
So there is a limit extends to 0, 1 by x into x by 8 plus x by 8, 2x by 8 అవుతుంది. So now both x terms are gets cancelled in both the numerator and denominator. So limit extends to 0, 2 by 8. 2 by 8 nothing but 1 by 4. So that is equal to 1 by 4. సో ఇలా చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ మెథడ్ ప్రకారం. మనకి ప్రాబ్లం నెంబర్ సెకండ్ అండ్ థర్డ్ బిట్స్. అఫ్ కోర్స్ ప్రాబ్లం నెంబర్ 1 ఫస్ట్ బిట్ కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఇదే ప్రొసీజర్. అంటే ఇప్పుడు ఇక్కడ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ఉంది కదా, దాన్ని మనం 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/2 రాసుకుంటే ఇదే మోడల్ వస్తుంది. సో ఆ ప్రాబ్లం కూడా ఇదే మోడల్. కాకపోతే స్క్వేర్ రూట్ వరకు మనం రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ మనం 9th 8th క్లాస్లోనే నేర్చుకుంటాం కాబట్టి సో దాన్ని జస్ట్ డైరెక్ట్గా రేషనలైజ్ చేశాను. వీటికి మాత్రం ఫార్ములా అప్లై చేశాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు RHS. Therefore LHS equal to RHS. రైట్. ఈ స్టెప్ మీరు అందరూ కూడా కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఈ స్టెప్ రాసుకుంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, 1 by x into 1 plus x by 8 minus of 1 minus x by 8. తర్వాత మైనస్తో బ్రాకెట్ ఓపెన్ చేసుకుంటే ఈ స్టెప్ వస్తుంది మీకు. అంటే క్లియర్గా ఉంటుంది. ఈ స్టెప్ రాసుకుంటే ఏంటంటే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఇలా వేస్తే కొంత అర్థం కాకపోవచ్చు, అందుకని నేను క్లియర్గా ఈ స్టెప్ రాస్తున్నాను. మీరు కూడా నోట్స్లో ఆ స్టెప్ రాసుకోండి. అంటే మీకు పంపించినటువంటి నోట్స్లో ఈ స్టెప్ లేదు, ఈ స్టెప్ రాసుకోండి. అదేవిధంగా ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా ఇదే స్టెప్, ఇలాంటి స్టెప్ 1 plus x by 3 minus of 1 minus x by 3 స్టెప్ రాసుకోండి. అప్పుడు క్లియర్ మీకు. రైట్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాను రా. 5th one. సో ఇక్కడ నుంచి అన్నీ కూడా మనకి ఫార్ములా, స్టాండర్డ్ ఫార్ములా బేస్డ్. అబ్జర్వ్ చేయండి ఒకసారి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax by x into cos x. మరి చూడగానే మనకు ఫార్ములా sin kx by x ఉంటే ఫార్ములా ఉంది కాబట్టి అప్పుడు sin ax by x ఒక బ్రాకెట్లో, cos x సపరేట్గా మళ్ళీ ఇంకొక బ్రాకెట్లో రాసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది మనకి. సో గివెన్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు sin limit extends to 0 sin ax by x into cos x. That is equal to limit extends to 0 sin ax by x into limit extends to 0 1 by cos x. So limit extends to 0 sin ax by x simply a. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 cos x tends to 1 అవుతుంది కాబట్టి సో దిస్ ఇస్ వాల్యూ 1 by cos 0 అంటే 1 by 1. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax by x వాల్యూ 1 a అవుతుంది. సో a into 1 రా, దట్ ఈస్ ఈక్వల్ టు a. చూడండి, ఎప్పుడైతే మనం లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఫైనైట్ క్వాంటిటీ వస్తే డైరెక్ట్గా ఆ ఫైనైట్ క్వాంటిటీయే లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ అవుతుంది. సో అదే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యొక్క యూజ్. అంటే మనం యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఏం చెప్పుకుంటున్నాం మనం, యాజ్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ టు విచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ ఏ కన్నా తక్కువ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి, లేదా ఏ కన్నా ఎక్కువ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే ఫైనల్గా అది ఒక వాల్యూని టెండ్ అవుతూ ఉంటుంది. ఆ వాల్యూ బై డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ కనుక ఆ వాల్యూ వస్తే డైరెక్ట్గా సో దట్ వాల్యూ ఈజ్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ అవుతుంది. సో కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఫైనైట్ వాల్యూ వస్తే దట్ ఫైనైట్ వాల్యూ ఈజ్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. రైట్. సో ఇది 5th ఫస్ట్ బిట్ రా. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ప్రాబ్లం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin ax by sin bx. sin ax by sin bx. మరి మనకి ఫార్ములా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin kx by x ఉండాలి. మరి ఇక్కడ x లేదు. సో కాబట్టి డివైడ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ x. Now first let us consider the given limit, that is equal to limit extends to 0 sin ax by sin bx, that is equal to limit extends to 0 sin ax by x by sin bx by x.
So limit extends to 0, sin ax by x is small a. Limit extends to 0, sin bx by x is small b out. So simply a by b. That is the answer. So అన్ని కంప్లీట్ ఫార్ములా బేస్డ్ రా. ఫార్ములాల మైండ్లో ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ బిట్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 sin of x minus 1 by x square minus 1. Limit extends to 1 sin of x minus 1 by x square minus 1. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 అంటే అప్పుడు x minus 1 tends to 0 అవుతుంది. అంటే అప్పుడు x minus 1 అని మనం yగా ట్రీట్ చేస్తే లిమిట్ y tends to 0 sin y by y ఫామ్ వచ్చేస్తుంది. ఎందుకంటే x square minus 1 can be written as x plus 1 into x minus 1. So that is equal to limit extends to 1 sin of x minus 1 by x minus 1 into limit extends to 1 by x plus 1. సో ఈ లిమిట్ అనేది ముందు రాసుకున్నా పర్వాలేదు, లేదా x plus 1 దగ్గరికి లిమిట్ రాసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. అదే మీకు ఇంకా క్లియర్గా ఉండాలనుకోండి, ఇప్పుడు నేను రాస్తాను చూడండి ఒకసారి. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 sin of x minus 1 by x minus 1 into limit extends to 1 by x plus 1. So clearly this is the first one is the formula form, that is the limit extends to 0 sin x by x form. సార్ ఇక్కడ ఎగ్జాక్ట్ ఫార్ములా లేదు కదా, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x by x అంటే అబ్జర్వ్ చేయండి ఇక్కడ. అంటే ఎక్స్టెన్స్ టు 1 అంటే అప్పుడు దాని x minus 1 tends to 0. అంటే జస్ట్ లైక్ లిమిట్ థీటా టెన్స్ టు 0 sin థీటా బై థీటా ఫామ్ అంటే 1 అవుతుంది అది. సో 1 ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 by 1 plus x అంటే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోండి. దిస్ ఈజ్ 1 plus 1 అంటే 1/2. 1 into 1/2 వస్తుందిరా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. దట్ ఈస్ ద థర్డ్ బిట్ ఇన్ ఫిఫ్త్ ప్రాబ్లం. Now coming to fourth problem, fourth bit. So evaluate limit extends to a tan of x minus a by x square minus a square. Again same model. Limit extends to 1 sin of x minus 1 by x square minus 1 ఎలా చేసామో సేమ్ మోడల్ రా, అదే మోడల్ చేసుకోండి. ఇంకా given limit is equal to limit extends to a tan of x minus a by x square minus a square. That is the limit extends to a tan of x minus a by x minus a into x plus a. సో అప్పుడు tan theta by theta అంటే 1 కాబట్టి ఈ 2 టర్మ్స్ని కంబైన్ చేసి ఒక బ్రాకెట్లో ఈ x plus 1 by x plus a సపరేట్గా రాసుకోండి. సో చెప్పాను కదా, పైన న్యూమరేటర్లో రాసినా ఇక్కడ డెనామినేటర్లో రాసినా ఇబ్బంది ఏం లేదు లిమిట్కి. సో ఇప్పుడు డైరెక్ట్గా ఫార్ములా ఫామ్ లిమిట్ థీటా టెన్స్ టు 0 tan theta by theta ఫామ్ అంటే 1 వస్తుంది. ఇక్కడ 1 by లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ x plus a అంటే a plus a అవుతుంది. దట్ ఈస్ 1/2a. సో 1/2a is the final answer. 1 into 1 by a plus a, that is 1/2a. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏరా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6. దిస్ ప్రాబ్లం నెంబర్ 6 ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ రా. అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ పబ్లిక్లో ఇచ్చారు 2 మార్క్స్ క్వశ్చన్స్లో. సో కాబట్టి మరి అందరూ కూడా కంపల్సరీగా క్లాస్ అయ్యాక కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి అందరూ కూడా. 6th ఫస్ట్ బిట్ చూడండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ x into sin a minus a sin x divided by x minus a is equal to sin a minus a cos a అని ప్రూవ్ చేయమన్నారు. అబ్జర్వ్ చేయండి. అంటే డెనామినేటర్ x మైనస్ ఏ ఉంది, న్యూమరేటర్లో కూడా x మైనస్, ఇప్పుడు ఎక్స్టెన్స్ టు ఏ మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే యాక్చువల్గా ఏమొస్తుందంటే 0/0 ఫామ్ మీద. అబ్జర్వ్ చేయండి, x ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏ సైన్ ఏ మైనస్ ఇది కూడా ఏ సైన్ ఏ అవుతుంది. అంటే 0 బై డెనామినేటర్ x మైనస్ ఏ అంటే ఏ మైనస్ ఏ 0 అయిపోతుంది.
అంటే అప్పుడు ఎక్స్ మైనస్ ఏ కామన్ ఫ్యాక్టర్గా ఉండి ఉంటుంది, అది కనిపించట్లేదు మనకి. అందుకనే న్యూమరేటర్లో ఎక్స్ మైనస్ ఏ ఫ్యాక్టర్ వచ్చేట్లుగా క్రియేట్ చేస్తున్నాం. దట్ మీన్స్ బై యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ ఏ సైన్ ఏ టు న్యూమరేటర్. అంటే న్యూమరేటర్లో ఏ సైన్ ఏ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇది కంపల్సరీగా మీరు మైండ్లో ఉంచుకోవాలి, గుర్తుంచుకోవాలి పాయింట్ అనేది. ఏ సైన్ ఏ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి సో వాల్యూ ఆఫ్ ద న్యూమరేటర్ డస్ నాట్ చేంజ్. సో దట్ ఈస్ ద లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ ఇంటూ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసాము. సో ఇక్కడ ప్లస్ ఏ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ రాసుకున్నాం రా. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ ఉంది కాబట్టి ఈ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్లో సైన్ ఏ కామన్ తీసుకోండి, అంటే అప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఏ వస్తుంది. అలాగే సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్లో మైనస్ ఏ కామన్ తీసుకున్నట్లయితే అది సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఇది ఒక ఫస్ట్ టర్మ్ ఇది సెకండ్ టర్మ్గా ట్రీట్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఈ మైనస్కి మైనస్ యాజ్ ఇట్ ఈస్గా రాసాము. ఏ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి బై సి ఉంటే ఏ బై సి ప్లస్ బి బై సి ఎలా స్ప్లిట్ చేస్తామో అలా స్ప్లిట్ చేసామంతే, టూ సపరేట్ లిమిట్స్గా. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఎక్స్ మైనస్ ఏ క్యాన్సిల్ చేసుకోవచ్చు. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ ఏ అంటే ఓన్లీ సైన్ ఏ వస్తుంది అంతే. ఎందుకంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడానికి ఎక్స్ టర్మ్స్ ఏమి ఉండవు కదా, ఆ వాల్యూ ఎంత ఉంటే అది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. మైనస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ అలాగే ఉంచండి. సో ఇక్కడ న్యూమరేటర్ సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఫామ్ ఉందిరా. సైన్ సి మైనస్ సైన్ డి. వాట్ ఈస్ సైన్ సి మైనస్ సైన్ డి? సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా చెప్పండి. ట్రాన్స్ఫర్మేషన్స్ చాప్టర్ మర్చిపోయారా? మొన్నే కదా ఎగ్జామ్ రాశారు. సైన్ సి మైనస్ సైన్ డి. ఏంటి ఎవరు చెప్పలేరా సైన్ సి మైనస్ సైన్ డి? సైన్ సి మైనస్ సైన్ డి, కాస్ సి మైనస్ కాస్ డి, సైన్ సి ప్లస్ సైన్ డి, కాస్ సి ప్లస్ కాస్ డి. C by D by C minus రైట్. సో సైన్ సి మైనస్ సైన్ డి అంటే 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 రాసుకోవాలి. సైన్ సి మైనస్ సైన్ డి దట్ ఈస్ 2 కాస్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సో ఇక్కడ సి వాల్యూ ఎక్స్ ఉంది, డి వాల్యూ ఏ ఉంది, ఆ సిడిల ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో దట్ ఈస్ సైన్ ఏ మైనస్, అంటే ఫస్ట్ టర్మ్ వాల్యూ సైన్ ఏ వచ్చింది చూసారు మీరు, సైన్ ఏ మైనస్ ఏ న్యూమరేటర్లో ఏ మన కామన్లో ఉంది కాబట్టి ఇది బయట రాసుకున్నాం సపరేట్గా కాన్స్టెంట్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ 2 కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2 బై ఎక్స్ మైనస్ ఏ. అగైన్ ఇక్కడ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2 ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఉంది. అంటే ఇప్పుడు దీని సైన్ 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ రాసుకుంటే ఇది సైన్ కేఎక్స్ బై ఎక్స్ మోడల్లో ఉంది. అంటే లిమిట్ ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు ఏ మీన్స్ ఎక్స్ మైనస్ ఏ టెన్స్ టు 0 అవుతుంది. అంటే లిమిట్ ఎక్స్ మైనస్ ఏ టెన్స్ టు 0 సైన్ కే ఇంటూ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ, ఆర్ లిమిట్ థీటా టెన్స్ టు 0 సైన్ 1/2 థీటా డివైడెడ్ బై థీటా. ఈ కాస్ 2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై 2, ఆ 2 కూడా కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్ రాసాము. 2a ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ బై 2 యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాం. ఇంటూ లిమిట్ అంటే ఏదైతే ఫార్ములా ఫామ్ కన్వర్ట్ అవుతుందో ఆ పార్ట్ వరకు లిమిట్ సపరేట్గా రాసుకుంటాం మళ్ళీ. సో దట్ ఈస్ సైన్ ఏ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏ వాల్యూ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ కాస్ ఏ ప్లస్ ఏ అంటే 2a అవుతుందిరా. కాస్ 2a బై 2 అంటే కాస్ ఏ అవుతుంది. అది
2a ఇంటూ కాస్ ఏ. నెక్స్ట్ ఇక్కడ లిమిట్ థీటా టెన్స్ టు 0 సైన్ కే థీటా బై థీటా అంటే ఆన్సర్ కే అవుతుంది. అంటే కే ప్లస్ ఇక్కడ 1/2 ఉంది కాబట్టి 1/2 అవుతుంది అక్కడ. అంటే సింప్లీ చెప్పాలంటే 2a ఇంటూ కాస్ ఏ ఇంటూ 1/2 వస్తుందిరా. టూ ఏ ఇంటూ కాస్ ఏ ఇంటూ 1/2. సో అగైన్ ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇదంతా ప్రొడక్టే కాబట్టి 2 క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ సైన్ ఏ మైనస్ ఏ కాస్ ఏ. సో మెయిన్గా ఫస్ట్ స్టెప్ ఏ సైన్ ఏ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయటం మీకు మైండ్లో ఉంచుకోవాలి కంపల్సరీ. అలా చేయటం వల్ల ఏం జరిగింది అంటే సో వాల్యూ డస్ నాట్ చేంజ్ బట్ ద న్యూమరేటర్ బికమ్స్ ఫార్ములా ఫామ్. సో కంపల్సరీగా మనం ఎలా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. కంపల్సరీగా ఈరోజే ప్రాక్టీస్ చేయాలి అందరూ కూడా. రైట్, నెక్స్ట్ 6th సెకండ్ బిట్ అబ్జర్వ్ చేయండి. సేమ్ మోడల్ రా సెకండ్ బిట్ కూడా. సెకండ్ బిట్ ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో చేసాము. సెకండ్ బిట్ మోడల్ అంటే 1 మైనస్ కాస్ ఎంఎక్స్ బై 1 మైనస్ కాస్ ఎన్ఎక్స్ అనే ప్రాబ్లం ఒకటి చేసాము ఎగ్జాంపుల్స్లో. సేమ్ మోడల్ ఇప్పుడు సెకండ్ బిట్ వస్తుంది, అబ్జర్వ్ చేయండి. 6th సెకండ్ బిట్. షో దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 minus cos 2mx divided by sin square nx is equal to 2m square by n square. 2m square by n square. మరి ఫార్ములా ట్రిగనామెట్రీ ఫార్ములా అప్లై చేసుకోవటమే. 1 minus cos 2 theta ఫార్మ్ ఉంది ఇది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 minus cos 2 theta? What is the 1 minus cos 2a? 2 sin square a. 2 sin square a. Very good. అదే 1 plus cos 2a వస్తే 1 plus cos 2a. అదేంటి 1 minus minus 2 sin square a. నో 1 plus cos 2 నవ్విత. ఇప్పుడు 1 minus cos 2a చెప్పగలిగిందని 1 plus cos 2 ఎందుకు చెప్పలేకపోతున్నారు? సో 1 minus cos 2x అంటే 2 sin square x. అదే 1 plus cos 2x అంటే 2 cos square x రా. చూడండి, మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేశారు. నేను చూశాను మీరు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసి నంబర్ ఆఫ్ టైమ్స్ ఫార్ములాలు గ్రూపులో పోస్ట్ చేశారు. మళ్ళీ మర్చిపోయారు. అలా చేయడం వల్ల ఉపయోగం లేదు. మనం ఏం చదివామో అది పర్మనెంట్గా గుర్తుండాలిరా. పర్మనెంట్గా గుర్తుండిపోయేటట్టు చదవాలి. అది నేర్చుకోవటం అంటే అది. అంతేగాని ఈరోజు నేర్చుకొని రేపటికి మర్చిపోతే అది నేర్చుకున్నట్లు కాదు. పర్మనెంట్గా గుర్తుండాలి. కనీసం మనకు 2 సంవత్సరాల పాటు గుర్తుండాలి ఆ ఫార్ములాలు. అలా నేర్చుకోవాలి అంటే కంపల్సరీగా అప్పుడప్పుడు ఫార్ములాలు మొత్తాన్ని టచ్ చేస్తూ ఉండాలి. ఫార్ములాలు ట్రిగనామెట్రీ చాలా చాలా అవసరం రా ముందు. నాట్ ఓన్లీ మ్యాథ్స్ ఏ ఫర్ మ్యాథ్స్ ఏ. అసలు సెకండ్ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనకి ట్రిగనామెట్రీ ఫార్ములాలన్నీ విపరీతంగా అవసరం అవుతాయి మనకి. సో కాబట్టి మీరు ట్రిగనామెట్రీ ఫార్ములా మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి. అన్ని ఫార్ములా అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. చేస్తే ఇప్పుడు మనకి క్యాలిక్యులస్ ఇప్పటి నుంచి అంతా మనకి ట్రిగనామెట్రీతోనే మనకి పని. ట్రిగనామెట్రీ ఓకే, జామెట్రీ పార్ట్ అంటే ట్రిగనామెట్రీ పెద్ద అంత అవసరం ఉండదు. బట్ క్యాలిక్యులస్ పార్ట్ అంటే కంప్లీట్గా ట్రిగనామెట్రీతోనే అవసరం మనకి. కాబట్టి ట్రిగనామెట్రీ ఫార్ములా అందరూ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి రా. సో మరి కంపల్సరీగా నోటికి వచ్చేసేయాలి, మైండ్లో ఎప్పుడు ఫిక్స్ అయిపోవాలి అది. రైట్, సో 1 minus cos 2x అంటే 2 sin square x ఫార్ములా. అంటే ఇప్పుడు ఇక్కడ 2x ఉంటే ఓన్లీ x వస్తుంది ఫార్ములాలో. ఇక్కడ 2mx ఉంది కాబట్టి ఓన్లీ mx వస్తుంది. అంటే 2 sin square mx న్యూమరేటర్ వాల్యూ బై sin square nx. ఈ 2 కాన్స్టెంట్ కూడా పక్కన రాసుకోండి. మరి sin mx బై x ఉంటే ఫార్ములా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin mx బై x అంటే m రాసుకోవచ్చు.
మరి ఇక్కడ రెండింటికి స్క్వేర్లు ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ ఎక్స్ స్క్వేర్తో బోత్ న్యూమరేటర్ అండ్ డెనామినేటర్ డివైడ్ చేసేయండి రా, లేదా ఇలా రాసుకోండి. డైరెక్ట్ స్టెప్ రాశారు, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 2 సైడ్ రాశారు. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin mx by x whole square. That means we are dividing and multiplying with x square. అలాగే డెనామినేటర్లో కూడా అలాగే ఉంది చూడండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin nx by x whole square అంటే ఇక్కడ x స్క్వేర్తో డివైడ్ చేసాము. సో వాల్యూ చేంజ్ అవ్వకూడదు కాబట్టి అగైన్ x స్క్వేర్తో మల్టిప్లై చేసాము ఇక్కడ. లేదా 2 టర్మ్స్ని ఓన్లీ డివిజన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. sin స్క్వేర్ mx by x స్క్వేర్ డివైడెడ్ బై sin స్క్వేర్ nx by x స్క్వేర్ రాసుకొని ఆన్సర్ వేసుకోవచ్చు, m స్క్వేర్ బై n స్క్వేర్. ఆ ముందు ఎలాగో 2 ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ 2m స్క్వేర్ బై n స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేశారు, న్యూమరేటర్ని మల్టిప్లై అండ్ డివైడ్ చేశారు, డెనామినేటర్ని మల్టిప్లై అండ్ డివైడ్ చేశారు x స్క్వేర్తో. సో కాబట్టి ఎలా చేసినా మీనింగ్ అదే. మళ్ళీ ఇక్కడ ఈ x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కదా ఎలాగూ. ఇక మిగతా రెండు ఫార్ములా ఫామ్. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin mx by x అంటే m అవుతుంది, హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది. అలాగే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin nx by x n అవుతుంది, హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది. ఈ x స్క్వేర్లు క్యాన్సిల్ అవుతాయి. సో అప్పుడు 2 into m square by n square. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2m square by n square, దట్ ఈస్ ఈక్వల్ టు RHS. సో ఇలా ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. పబ్లిక్లో మనకి 3 times ఇచ్చారు ఇదే ప్రాబ్లం. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ బిట్. షో దట్ limit extends to a sin of x minus a into tan square of x minus a divided by x square minus a square whole square is equal to 0 అని ప్రూవ్ చేయమంటున్నారు ఇక్కడ. అంటే ఏం లేదు, మనము ఆల్రెడీ ఇక్కడ ప్రాబ్లం నంబరు 5లో సెకండ్ థర్డ్ బిట్ థర్డ్ ఫోర్త్ చేసామురా. ఆ రెండింటిని కంబైన్ చేసి ఇచ్చారు అంతే ఆన్సర్ ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే మనం అప్పుడు ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ రాయొచ్చు, మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us కన్సిడర్ LHS, దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ టాన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఇలా రాసాము. ఇది ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ రాయొచ్చు, మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టిదా. సో ఇలా మళ్ళీ సపరేట్ చేసాం. అంటే ఏబి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ రాసుకోవచ్చు కాబట్టి. ఇప్పుడు ఇందులో ఇది టాన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏ ఉంది, ఇది ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉంది. ఈ రెండింటిని ఒక ఫార్ములా రాసుకోండి ఒక బ్రాకెట్లో. అలాగే మరి సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఉంది అంటే అప్పుడు ఎక్స్ మైనస్ మరి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ థీటా బై థీటా ఉంటేనే ఆన్సర్ మనకి 1. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 లేదా లిమిట్ థీటా టెన్స్ టు 0 సైన్ థీటా బై థీటా ఉంటేనే 1 కాబట్టి. సో ఇక్కడ నేను ఎక్స్ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏని ఎక్స్ మైనస్ ఏతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ టాన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఈ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ని స్క్వేర్లోకి అడ్జస్ట్ చేసాం. ఇంటూ ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమవుతుందో చూడండి. అంటే ఇక్కడ న్యూమరేటర్లో అంటే ఇక్కడ డెనామినేటర్లో డివైడ్ చేసాం ఎక్స్ మైనస్ ఏతో, ఇక్కడ మల్టిప్లై చేసి ఇక్కడ రాయండి. అప్పుడు ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ వస్తుందిరా. సో ఇక్కడ డివైడ్ చేసాము, ఇక్కడ మల్టిప్లై చేసి ఇక్కడ చూపించాం మల్టిప్లికేషన్. టాన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ని టాన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అని రాసి, అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ని ఏ బై బి హోల్ స్క్వేర్ రాసి ఎలా రాస్తామో అలాగే రాసి. ఇప్పుడు టోటల్గా 3 ఫంక్షన్స్ వచ్చాయి కాబట్టి ఆ 3 ఫంక్షన్స్కి 3 లిమిట్స్ సపరేట్ అయిపోయినాయి. సో అప్పుడు ఫస్ట్ ఆన్సర్ అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ అంటే లిమిట్ థీటా టెన్స్ టు 0 సైన్ థీటా బై థీటా ఫామ్ అంటే 1. అలాగే ఇక్కడ కూడా అంతే 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టెన్స్ టు ఏ అప్లై చేస్తే ఏ మైనస్ ఏ 0 అవుతుందిరా, 0 బై 2a హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇంకా ఏ వాల్యూస్ ఉన్న డెనామినేటర్ న్యూమరేటర్ ఏ మైనస్ ఏ 0 కాబట్టి సో ఆన్సర్ ఈస్ 0.
సో ఇలా మనం ఫార్ములా ఫామ్కి అడ్జస్ట్ చేశాక సో అప్పుడు ఒక ఎక్స్ మైనస్ ఏ న్యూమరేటర్లో మిగిలిపోతుంది కాబట్టి లిమిట్ అప్లై చేసినప్పుడు దాని వాల్యూ 0 అవుతుంది. సో కాబట్టి దాంట్లో థర్డ్ బిట్ సో ఆ విధంగా మనం 0 అని ప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్త్ బిట్కి వచ్చేద్దాం. 6th లో ఫోర్త్ బిట్. Show that limit extends to 0 sin of a plus bx minus sin of a minus bx by x is equal to 2b cos a. సో ఇది కూడా పబ్లిక్లో 5 times ఇచ్చారు. బట్ వెరీ ఈజీ ప్రాబ్లం. అంటే మీకు ఇప్పుడు థర్డ్ బిట్ అలాగే ఫస్ట్ బిట్ కన్నా కూడా ఈజీ ప్రాబ్లం. సో ఎంత ఈజీ అంటే ఇప్పుడే మీరు చెప్పేస్తారు చూడండి. ఇదేమో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్, ఇదేమో సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫామ్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. చెప్పండి ఎవరైనా. వాట్ ఈస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి? Sin of a minus b into 2 cos a into sin b. Sin of a plus b into sin minus sin of a minus b అంటే 2 cos a sin b. sin b. అంటే ఇక్కడ మనకి ఏం రాసుకోవచ్చు అంటే 2 cos a. ఏ ప్లేస్లో స్మాల్ ఏ ఉంది, బి ప్లేస్లో బిఎక్స్ ఉందిరా. అంటే 2 cos స్మాల్ ఏ ఇంటూ సైన్ బిఎక్స్ అవుతుంది న్యూమరేటర్. సో ట్రిగ్నామెట్రీ ఫార్ములానే బై ఎక్స్ అయిపోయింది. ఇంకేముంది ఇప్పుడు సైన్ బిఎక్స్ బై ఎక్స్ ఒక బ్రాకెట్, ఇది 2 cos a మొత్తం కాన్స్టెంట్, ఇందులో ఎక్స్ట్రా టర్మ్ లేదు కాబట్టి. సో 2 cos a బయట రాసుకుంటాము ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ బిఎక్స్ బై ఎక్స్. ఇది డైరెక్ట్గా ఫార్ములా బి అవుతుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ అంటే ఏ, అది సైన్ బిఎక్స్ బై ఎక్స్ ఉంది కాబట్టి బి అవుతుంది. సో అప్పుడు 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ బి, that is equal to 2b cos a, that is equal to RHS. Therefore LHS equal to RHS. చూడండి ఎంత సింపుల్ ప్రూఫ్. అంటే మీ దగ్గర ట్రిగనామెట్రీ ఫార్ములా ఉంటే సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ప్రాబ్లం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్మాట్, దట్ ఈస్ 2 cos a sin b. ఒకవేళ అది గుర్తు రాలేదు అనుకుంటారా, మరి ఏం చేస్తారు అంటే సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా కూడా అప్లై చేసుకోవచ్చు. సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అప్లై చేసుకున్నా మీకు స్టెప్ ఇదే 2 cos a ఇంటూ సైన్ బిఎక్సే వస్తుంది. సో కాబట్టి ఆ ఫార్ములా ఇప్పుడు నేను ఎప్పుడైతే ఫార్ములా ఇప్పుడు క్లౌడ్లో వచ్చేసి వెళ్ళిపోయింది, అది మీరు ఇక్కడ నోట్స్లో ఉండాలి కంపల్సరీగా. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 cos a sin b కంపల్సరీగా నోట్స్లో ఉండాలిరా మనకి అది. సో ఇలా మనకి 6th లో 4th బిట్ వరకు కంప్లీట్ చేసుకున్నారు. నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాము. సో ఎందుకంటే మనం ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక 2-3 డేస్ అవసరం అవుతుంది మనకి కంప్లీట్ చేయడానికి లిమిట్స్. సో నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. సో అప్పటి వరకు మీరు ఈ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి మళ్ళీ ఒకసారి అందరూ కూడా. డేటెడ్ సమ్స్ ఏవైతే మనకి టెక్స్ట్ బుక్లో డేటెడ్ సమ్స్ ఉన్నాయో వాటి వరకు ఈరోజు ప్రాక్టీస్ చేసుకోండిరా. చేసుకుంటే రేపటివి ఇంకా బాగా అర్థం అవుతాయి మీకు. ఎందుకంటే ఇవే ప్రాబ్లమ్స్ కొన్ని మీకు అక్కడ మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటాయి మనకి. ఈ ప్రాబ్లమ్స్లోని కాన్సెప్ట్సే ఆ నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో కాబట్టి సో అందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ ఏమైనా డౌట్స్ వచ్చినాయి అనుకోండి ప్రాబ్లమ్స్లో, ఒక్కసారి మళ్ళీ వీడియో ఓపెన్ చేసి చూడండి, చూసుకుంటే మీకు ఆ డౌట్స్ క్లియర్ అయిపోతాయి మళ్ళీ. ఓకే ఓకేరా, మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం మళ్ళీ.